మీరు మొదలు మీ చేతిలో మీరేమన్నారు, మా ముదిరాజు బిడ్డలు బీసీ నుంచి బీసీకి వేస్తాము అని చెప్పేసి ఎన్ని రోజులు వేస్తామన్నారు మీరు? ఒక 3 నెలల లోపల చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు పడకుండా ఆ కార్యక్రమం ఏం జరిగిందో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్పాలి. ఎందుకంటే అది మీ చేతిలో పని అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు కానీ గొల్ల కురుమలు అధికారంలోకి అధ్యక్ష అవన్నీ గత 18 నెలల నుంచి కూడా చర్చ చేసే అవకాశం ఉండే. గౌరవ సభ్యుడికి, ఆ పార్టీకి, ఆ ప్రభుత్వాలు కూడా తప్పకుండా వాటన్నిటిని చర్చ చేయండి. ఇవాళ ఒకటే ఒక అంశం మీద నేను గతంలో ఫిబ్రవరి సెప్టెంబర్ 2012లో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అంశం వచ్చినప్పుడు కోర్టు కూడా ఒక తీర్పిచ్చింది అధ్యక్ష. యాజ్ అన్ ఇంటీరియర్ మెజర్స్ ఆల్ ది పార్టీస్ టు ది above proceedings are agreeable that the state of Andhra Pradesh election commission is to proceed with the election with the existing system అని చెప్పిన అధ్యక్ష. అంటే ఇప్పుడు కొత్తగా నేనేం కోరుతున్నా, మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటారు ఏ కోర్టు కానీ ఎక్కడ కూడా. కాబట్టి ఈ హౌస్లో నేను రాజకీయ పార్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక బలహీన వర్గాల మంత్రిగా, వారు కూడా మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు తవ్వుకుంటుంటే పెంకాసులు మీరేం చేశారు, మేమేం చేశారో చర్చ చేద్దాం. మీరు 10 సంవత్సరాల అధికారం నుండి బీసీలకు ఏమిచ్చారు, ఎంబీసీలకు, అవన్నిటి ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ మాట్లాడు, నేను చెప్తే విను కదా. వాటన్నిటికి సంబంధించి మేనిఫెస్టోల మీద చర్చ చేయడానికి, ఇతరాత్ర చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మేమేం చెప్పినాం, ఏం చేసినాం, మీరేం చెప్పారు, ఏం చేసారో చర్చ చేద్దాం. నేను మళ్ళా కూడా వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూడ్ ఆఫ్ ది హౌస్ ఈ రోజు సభల ఏకగ్రీవంగా మీరు అడగండి తప్పకుండా. నేను రామారావు గారిని కోరుతాను, అడగండి. వాటి మీద చర్చ చేస్తాం. మేము కూడా బలహీన వర్గాలకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. కాబట్టి బరాబర్ మీరు వాయిస్ ఎత్తుతలేరు. కమలాకర్ గారు చెప్తా ఉన్నారు, సోదరుడు ఇలా మీరు మామూలు అడుగుతా ఉన్నారు కదా. దయచేసి రాజకీయం వల్ల నేను ఎవరిని కూడా టెంప్ట్ చేయడానికి చేయాలని మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒకటే దగ్గర ఉంటే నేను అధ్యక్ష నాకేం సంబంధం, మీ పార్టీ ఇవాళ ఒకటే అడుగుతాను. దయచేసి ఇవాళ సభ యొక్క ఆలోచన విధానం ఏకగ్రీవంగా ఉండాలి. నేను గౌరవ శాసనసభాపతిని విజ్ఞప్తి చేస్తున్నా. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరుగుతూ ఉంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అపశకునాలు మాట్లాడుతూ కోర్టులు కొట్టేస్తాయనో అటువంటి విధమైనటువంటి ఆలోచన కలగజేస్తూ ప్రజలకు ఎవరైనా కొంతమంది అటువంటి ఆలోచన చేసే వాళ్ళకు కూడా సభ ఏకపక్షంగా ఉంది అని చెప్పేటువంటి ఒక డైరెక్షన్, ఒక శుభమైనటువంటి సూచిక పోవాలి తప్ప